ఆది పర్వాన్ని ప్రారంభిస్తున్నాను. నన్నయ్య గారు ఆది పర్వాన్ని ప్రారంభిస్తూ ఆయన రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని రాజరాజ నరేంద్రుడు పరిపాలించే కాలంలో, అంటే నేటికి 1000 సంవత్సరాల క్రితం 11వ శతాబ్దం, ఆయన ఆస్థానంలో పండితుడు కవి అయిన ఆదికవి నన్నయ్య గారిని చూసి ఒక నమస్కారం చేసి, మహానుభావ నన్నయ్య, మహాభారతం సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరు అని ఆయన ప్రార్థించగా, అప్పుడు నన్నయ్య గారు అడుగుతున్నారు, రాజరాజ నరేంద్ర, అష్టాదశ పురాణాలు ఉంటే భారతమే ఎందుకు తెలుగులో అనువదించాలా అని అడిగితే, అప్పుడు ఆయన వివరణ చేస్తున్నారు. అమల సువర్ణ శృంగపురమై కపిలం బహుగో శతంభు ఉత్తమ బహు వేద విప్రులకు దానము చేసిన తత్ఫలంభు తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంభు కావునన్. ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి 100 కపిల గోవులు, వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము మహాభారతం విన్నోళ్ళ ఖాతాలో వేస్తారని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పారు. అప్పుడు నన్నయ్య గారు, ఆయన రాజరాజ నరేంద్రుడు తెలుగులో మహాభారతం రావాలా అనే ఆలోచన రావడం ఈశ్వరానుగ్రహం. అటువంటి నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడు గుణగణముల గురించి వివరణ చేస్తున్నారు. రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్యరదిందు, చంపారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి కృపాణదార ఆజల శాంత శాస్త్రవ పరాగుడు, రాజ మహేంద్రుడున్నతిన్, విమలాదిత్య తనూజుడు, విమల విచారుడు, కుమార విద్యాధరుడు, ఉత్తమ చాళుక్యుడు, వివిధాగమ వీతశ్రముడు, తుగినకరుడు, ఉరుకాంతిన్. రాజరాజ నరేంద్రుడు విమలాదిత్యుడు, కుందలాంబ దంపతులు జన్మించారు. ఆయన అన్ని ఆగమ శాస్త్రాలు ఉపాసన పట్టారు. అటువంటి